హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఆదాబ్ నమస్తే మీరు చూస్తున్నారు భాగ్యమా ఫుడ్స్ ఈరోజు చికెన్ ఫ్రై వెరైటీగా ఎలా తయారు చేయాలో చూద్దాం ముందైతే ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకున్నామంటే నీట్గా కడిగేసి సో దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు అదేవిధంగా ఉప్పు వేసి ఈ మొత్తాన్ని కూడా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ మీద పెట్టుకొని చూసారు కదండి ఈ విధంగా స్టవ్ మీద పెట్టేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చే వరకు చక్కగా ఉడికించుకోవాలి ఓకే అండి ఓకే విజిల్స్ వచ్చేసాయి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం ఓకే అండి చూసారు కదా ఇది బాగా ఉడికిపోయింది సో చికెన్ ఫ్రై ఎప్పుడులా కాకుండా ఇలా చేస్తే మనకి ముక్క తింటుంటే కూడా మెత్తగా చాలా బాగుంటుందండి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకున్నామండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఆయిల్ వేడైంది ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు వేసాం అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు వేసుకున్నాం ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసామండి ఓకే 1.5 టేబుల్ స్పూన్ వేసాం ఆ తర్వాత గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసాం ఇవన్నీ వేసిన తర్వాత మొత్తం కలుపుకున్న తర్వాత ఫ్రెష్గా పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి దీంతోనే ఫ్రై అనేది చాలా టేస్ట్ ఉంటుంది ఓకే అండి తర్వాత కుక్కర్లో మనం ఉడికించుకున్నాం కదా ఆ చికెన్ని దీంట్లో వేసుకోవాలి మామిడికి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం అండి అందుకే ఫ్రై అయినప్పుడు కూడా లెగ్ పీస్ అనేది మాత్రం మిస్ కాకుండా తీసుకొచ్చా ఓకే అండి దాన్ని మొత్తం కలుపుకోవాలి నిజంగా ఆనియన్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్ట్ ఉంటుందండి సో మనకి గ్రేవీ లాగా ఎక్కువ వస్తుంది అనమాట దానివల్ల చూసారు కదా చూస్తేనే ఎమ్మీగా కలర్ఫుల్గా తినాలన్నట్టుంది కదా సో తర్వాత మూత పెట్టుకొని ఒక ఫ్యూ మినిట్స్ ఉడికించుకున్నామండి తర్వాత మూత తీసేసాం సో దీంట్లో వెరైటీ అండి ఇది ఏంటంటే మనం కర్డ్ అనేది ఒక 3 టేబుల్ స్పూన్ ఒక 3 గంటలు యాడ్ చేసామండి సో దీనివల్లనే మనకి ఫ్రై అనేది చాలా టేస్ట్ ఉంటుంది నిజంగా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది అండ్ చికెన్ అంటే మనకి వేడి అంటాం కదండి ఆ వేడి కూడా ఉండదు సో హెల్తీ కూడా అనమాట దీనివల్ల మనకి తర్వాత దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ మనం పసుపు వేసుకున్నాం స్టార్టింగ్లో కలిపేటప్పుడు చికెన్ అందుకే కొంచెం చూసి మళ్ళీ సాల్ట్ లైట్గా యాడ్ చేసాం అనమాట సో సాల్ట్ వేసిన తర్వాత కూడా ఈ మొత్తాన్ని ఈ విధంగా కలుపుకోవాలి సో చికెన్ ఫ్రై అండ్ చికెన్ కర్రీ ఎవరికైతే ఫేవరెట్ ఐటమో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్ తర్వాత దీంట్లో ధనియాల పొడి వేసుకున్నామండి ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాం ఈ 2 వేసిన తర్వాత ఈ మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి చూసారు కదండి టెక్స్చర్ కూడా చూస్తుంటేనే మనకి ఎప్పుడు తిందామా అన్నట్టు నాకైతే నిజంగా అంతే ఉంది అందుకే నేను కూడా అయిపోయినాక ఏమాత్రం కూడా టైం వేస్ట్ చేయలేదు ఓకే తర్వాత మూత పెట్టేసుకోవాలి ఒక ఫ్యూ మినిట్స్ చక్కగా ఉడికించుకున్నామండి అంతే అండి ఓకే చూసారు కదా మూత తీసేసాం ఎంతో రుచికరమైన వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా దీంట్లో నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసాం దీంతో టేస్ట్ అనేది డబల్ అవుతుంది సో డెఫినెట్గా ట్రై చేయండి చూసారు కదా సూపర్గా ఉంది కదండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా భాగ్యమా ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్